మనం దెయ్యము అనే అంశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం. దెయ్యము అసలు దెయ్యాలనేవి ఉన్నాయా లేదా అని అడిగితే బైబిల్ చెప్తున్నటువంటి జవాబు దెయ్యములు అనేవి ఉన్నవి. రెండవ ప్రశ్న, దెయ్యాలు ఎలా వస్తాయి అంటే, మరణించినటువంటి ఆత్మలు దెయ్యాలుగా మారతాయా, ప్రేతాత్మలుగా, అపవిత్రాత్మలుగా మారతాయా అని మనం బైబిల్ని ఆలోచించినప్పుడు బైబిల్ ఇచ్చినటువంటి బైబిల్ చెప్తున్నది ఏంటంటే, ఒక మనిషి అతడు నీతిమంతుడైనా, అతడు పాపి అయినా, రక్షణ పొందినవాడైనా, రక్షణ పొందనివాడైనా, అతను మరణించిన వెంటనే పాతాళము అనబడుతున్న మృతుల లోకానికి వారి ఆత్మలు వెళ్ళిపోతాయి. ఈ భూమి మీద మరణించినటువంటి ఆత్మలు ఉండవు అని చెప్తుంది. కనుక మరి ఇక్కడ కోరికలు తీరక కానీ, ఆయుష్ తీరక కానీ, అంటే వాళ్ళ ఉద్దేశంలో ముసలి వాళ్ళు అయిపోతే, చనిపోతే ముసలితనంలో చావు రావాలి, యువకులుగా చనిపోయారంటే ఆయుష్ తీరలేదని కొంతమంది ఆలోచన. దేవుడు అందరికీ ఒకే ఆయుష్ని ఇవ్వడం. కొంతమందికి 10 సంవత్సరాలు, కొంతమందికి 20, 30, 40, 50 ఇస్తాడు. అది వాళ్ళ యొక్క దేవుని ప్రణాళికను బట్టి ఆయుష్కాలం ఉంటుంది. కోర్స్ కొంతమంది తమ ఆయుష్కాలాన్ని ముందే జరుపుకుంటారు. అది ఉరి చేత కానివ్వండి, దురలవాట్ల చేత కానివ్వండి, స్వయం తప్పుల వలన, స్వీయ తప్పుల వలన తమ ఆయుష్ను ముందుగానే ముగించుకుంటారు. అదైనా దేవుని చిత్తమే, అది దేవునికి ముందుకు తెలియని విషయం ఏం కాదు. ఏదేమైనప్పటికీ, ఆత్మహత్య చేసుకున్నప్పటికీ, ఏ విధంగా మరణించినప్పటికీ, వారు మరణించిన తర్వాత దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చాక ఇక ఆ ఆత్మ అనేది ఇక ఈ భూలోకంలో ఉండే అవకాశం లేదు. అది ఆత్మల లోకం, మృతుల లోకానికి వెళ్ళిపోవాలి అనేది మనకి అర్థమవుతుంది. మరి బైబిల్ అలాగే చెప్తుంది. ఇక పాతాళ లోకంలో నుంచి మంచి నీతిమంతులైన ఆత్మలు బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి తప్ప, పాపులుగా ఉండి చచ్చిపోయిన వాళ్ళు ఎవరు కూడా భూమి మీదకి వచ్చిన సందర్భాలు బైబిల్ ఎక్కడ లేవు. నీతిమంతుడైన సమూయేలు, నీతిమంతుడైన మోషే, నీతిమంతుడైనటువంటి ఏలియా, అలాగే కొందరు ఆత్మలు కొన్ని సందర్భాలు దైవిక కార్యముల నిమిత్తము వాళ్ళు బయటికి రావడం జరిగింది. పాతాళానికి పంపుచు, మృతులుగా చేయించు, పాతాళములకు పంపుచు, పాతాళము నుండి వెలుపులకు రప్పించేవాడు ఆయనే అని అంటుంది హన్న. పరిశుద్ధాత్మని ప్రేరేపణతో అన్న అటువంటి మాటలు ఏంటంటే, పాతాళానికి పంపేది ఆయనే, పాతాళం నుంచి వెలుపులకు రప్పించేది కూడా ఆయనే. కనుక ఏ విధంగా చూసుకున్నా ఇక నీతిమంతులైన ఆత్మలు వచ్చినప్పుడు వారెవరు కూడా దైవ కార్యాన్ని చూసుకుని వెళ్ళిపోయారే తప్ప మనుషులతో మాట్లాడడం కానీ, ఎక్కువగా ఇక్కడ ఉండడానికి కానీ, తమ కోరికలు తీర్చుకోవడానికి కానీ, ఏదైనా అడగడానికి కానీ వాళ్ళు ఏమీ చేయలేరు. మరి చనిపోయిన వారు మరి పట్టడం సంగతి ఏంటి? మరి చాలా మంది చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తిని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. ఆ రోజు ఆ చనిపోయిన వ్యక్తి మరి చాలా మంది ఏంటంటే, అందరూ కలిసి ఏడుస్తున్నప్పుడు కొంతమందిలో ఆ చచ్చిపోయిన వ్యక్తి ఆవహిస్తాడు అని చెప్పేసి అని అంటారు. మనం చూస్తే ధనవంతుడేమో చనిపోయాడు, వెంటనే పాతాళంలో బాధపడుచున్నాడు. లాజరు చనిపోయాడు, అతని ఆత్మేమో అబ్రహాం యొక్క రొమ్మును అనుగుణుడుకు కొనుకోబడింది. కనుక ఇటు నీతిమంతులైన ఆత్మలైనా, అటు పాపులైన ఆత్మలైనా ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాతాళం అనేటువంటి లోకానికి వెళ్ళిపోవాలి. మరి వెళ్ళిపోతున్నప్పుడు మరి ఇంటి దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు కదా, అలా ఏడుస్తున్న వారిలో ఎవరినో ఒకరిని ఆహ్వానించింది ఎవరు? ఒకటి మట్టుకి మనం చెప్పగలం, ఏంటంటే ఆహ్వానించింది చనిపోయిన ఆత్మ మాత్రం కాదు.
ఎందుకంటే చచ్చిపోయినప్పుడే ఆత్మ ఏమైపోయింది, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి ఇక్కడ ఎవరు పట్టారు? మరి ఎవరు పట్టుంటారు? అది మనం కొన్ని చెప్పలేం. ఒక ఆలోచన అయితే ఉంది. వాళ్ళు భావోద్వేగానికి లోనయ్యో, మానసికంగా సైకాలజికల్గా బలహీనులైనప్పుడు, వాళ్ళ ఆ ఒత్తిడికి గురైనప్పుడు వాళ్ళు వింతగా ప్రవర్తించవచ్చు. వాళ్ళకిలాగా చనిపోయిన వారిలాగా నేనే ఆ చనిపోయిన వ్యక్తిని నేనే, ఇదిగో నేను మాట్లాడుతున్నాను అని చెప్పవచ్చు. దీన్ని ఇదో సిండ్రోమ్ అన్నమాట. అంటే ఒకరు మరొకరిలాగా మాట్లాడడం. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది త్రాగుతారు. ఆ త్రాగిన మత్తులో ఏం చేస్తారంటే, మా ఊర్లో ఒక ఆయన తాగితే ఎన్టీఆర్ అయిపోతాడు ఆయన. అంటే ఇంక తాగకపోతే ఆయనలాగా ఉంటాడు, తాగాడు అనుకోండి ఎన్టీ రామారావులా మారిపోతాడు. ఎన్టీ రావు లాగా ఓహో అంటూ ఉంటాడు, చేంజ్ చేస్తూ ఉంటాడు. ఇక ఆయనలో అంటే ఎన్టీఆర్ లాగా మారిపోతాడు అనమాట. ఇంకా అంటే ఆయనలాగా మాట్లాడతాడు, ఆయనలాగా చెయ్యెత్తుతారు, ఆయనలాగా పాడతాడు, ఆయనలాగా డ్యాన్స్ చేస్తాడు. అంటే ఈయనేనా అనిపిస్తుంది. మళ్ళీ తాగకముందు ఎలా ఉంటాడు? తాగకముందు ఎలా ఉంటాడు? గొర్రె పిల్లలాగా, వతకు సిద్ధమైన గొర్రె పిల్లలాగా మౌనంగా ఉంటాడు. తాగాడు అయిపోతాడు, మరి ఇంకొకలాగా మారిపోతూ ఉంటాడు. అంటే కొంతమంది మానసికంగా కూడా ఒత్తిడికి లోనప్పుడు సైకాలజికల్గా కూడా ఒక మనిషి మరొక మనిషిలాగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆత్మ అనేది పట్టడం ఎవరికి జరుగుతుంది? ఈ దెయ్యం పట్టడం అనేది ఎవరికి జరుగుతుంది? ఎక్కువగా స్త్రీలే జరిగిద్దా, పురుషులకి జరిగిద్దా? స్త్రీలకే జరుగుతుంది. ఎక్కువ భావోద్వేగాలకు లోనయ్యేది ఎవరో? స్త్రీలే. మీకు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అక్కడ ఏడ్చే వాళ్ళు ఎక్కువ మంది ఎవరు? లేడీస్ ఉంటారా లేకపోతే బాయ్స్ ఉంటారా? అదే సహోదరులు ఏడుస్తారా, సోదరిమణులు ఏడుస్తారా? సోదరిమణులు ఏడుస్తారు. తర్వాత ఇంతకీ చాలా మంది అక్కడ స్త్రీలకి ఎంత భావోద్వేగం అంటే, చూడడానికి వెళ్ళినోడు కూడా ఏడుస్తారు. సాధారణంగా ఆ ఇంట్లో బంధువులు ఏడుస్తారు, మా ఊరోళ్ళే కదా అని చూద్దాకని వెళ్ళినోళ్ళు కూడా, చూద్దామని వెళ్ళినోళ్ళు కూడా ఏమవుతారు? ఆ ఏడుపు చూసి వాళ్ళు కూడా ఏడ్చేస్తారు. అంటే ఆడపిల్లలు మనసు సునిశ్చితమైంది, బలహీనమైన ఘటాలు, వాళ్ళు భావోద్వేగాలకు ఎక్కువగా లోనవుతారు. కనుక వాళ్ళు మానసికంగా బలహీనులు కనుక ఇటువంటి ఒత్తిడికి, ఇటువంటి మార్పులకి సులువుగా గురవుతారు అని కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కనుక చనిపోయినప్పుడు ఎవరికైనా దెయ్యం ఆహ్వానించినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మ వచ్చి మాట్లాడుతున్నాడు అనేది అంత నమ్మదగిన విషయం కాదు. సరే, రైట్. ఇంతకీ ఈ దెయ్యాలు, మరి ఇంతకీ దెయ్యాలు ఎవరు? మరి అసలు దెయ్యాలు ఉన్నాయంటే ఉన్నాయి. మరి చనిపోయిన ఆత్మలు దెయ్యాలు అవుతాయంటే అవ్వో. ఈ అపవిత్ర ఆత్మలు, రైట్, బైబిల్లో మనం చూసినప్పుడు ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 9వ వచనం అలాగే 13వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. 5వ అధ్యాయము 9వ వచనాన్ని మొదట చూద్దాం. మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వాడు నా పేరు సేన. ఇక్కడ మనం చూస్తే మనం 5వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ ఒక గెరాసీను అనే దేశం ఉంది. 2వ వచనాన్ని మనం చూస్తే ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. అలాగే 6వ వచనం చూస్తే వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. అలాగే 9, 10 వచనాలు.
మరియు ఆయన ఉమ్, నీ పేరేమని వారిని అడుగగా ఉమ్, వాడు ఉమ్, నా పేరు సేన ఉమ్, ఏలయనగా ఉమ్, మేము అనేకులమని చెప్పి ఉమ్, తమ్ము నా దేశంలో నుండి తోలివేయవద్దని ఉమ్, ఆయనను మిగులు బతిమాలుకొనెను. ఉమ్, అక్కడ ఉమ్, కొండ దగ్గర ఉమ్. పందుల పెద్ద మంద మేయుచుండెను. 11వ వచనం, యేసు 12వ వచనం. గనుక ఆ. ఆ పందులలో ప్రవేశించినట్లు ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి వద్దకు పంపమని ఆ. ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. ఆ దెయ్యములు ఆయనను బతిమాలుకొనెను. ఆ, యేసు యేసు వాటికి సెలవీయగా ఆ, ఆ అపవిత్రాత్మలు ఆ. వారిని విడిచి ఆ. పందులలో ప్రవేశించెను. రైట్. ఇక్కడ మీకు ఈ సందర్భాన్ని మీ అందరికి తెలుసు, రాజుల కొట్టాళ్ళు కూడా మీరు వినుంటారు. రాజుల కొట్టాళ్ళు రెండో రోజు అనుకుంటా, రెండో రోజు వర్తమానం ఇదే, సువార్త గుడికలు. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు అద్దరికి వెళ్ళినప్పుడు, గలిలయ సముద్రం అద్దరికి వెళ్ళినప్పుడు గెరాసీను అనేటువంటి దేశం ఉంది. ఆ దేశంలో ఒక వ్యక్తికి అపవిత్రాత్మలు పట్టినటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు అపవిత్రాత్మలు అతన్ని స్వాధీనంలోకి తీసుకుని అతన్ని ఒక పిచ్చివాడిగా మార్చి వాణ్ణి మరి ఊరు బయట నుంచి, అది ఊరిలో నుంచి ఊరు బయటకు తీసుకొచ్చి సమాధుల్లోనూ ఆ కొండల్లోనూ ఆ సరస్సు యొక్క ఆ తీర ప్రాంతంలో వాడిని పిచ్చివాళ్ళ తిప్పుతూ భయంకరంగా కేకలు వేయిస్తూ తన రాళ్లతో కొట్టుకుంటూ వస్త్రాలన్నీ చింపుకుంటూ గెడ్డాలు అన్నీ పెంచుకుంటూ ఒక పిచ్చివాడిలాగా వాడిని మార్చి అవి లోపల ఆనందిస్తున్నాయి, అవి సంతోషిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ సందర్భంలో ఇక్కడ మీకు గమనించారో లేదో, దెయ్యములు అంటాడు. మీకు ఇక్కడ 13వ వచనంలో, ఆ 12వ వచనంలో ఆ దెయ్యములు ఆయనను బ్రతిమాలుకొనెను. 13వ వచనంలో యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించును. అంటే దెయ్యాలన్నా, చెప్పండి మీకు అర్థమైతే చెప్పండి, దెయ్యాలన్నా అపవిత్రాత్మలన్నా ఒక్కటే. దెయ్యాలన్నా అపవిత్రాత్మలన్నా ఒకరే. దెయ్యాలు వేరు, అపవిత్రాత్మలు వేరు కాదు. తర్వాత దురాత్మలన్నా రైట్, అంటే వీటికి వేరు వేరు పేర్లు ఉన్నాయి. దెయ్యాలని పిలువబడ్డాయి, అపవిత్రాత్మలు, దురాత్మలు. తర్వాత వీటికి భూతం అన్నారు. భూతం. శిష్యులు భూతం అని ఎక్కడ ఉందండి అంటే, కిందటి వారం మనం చూసాం కదా, శిష్యులు యేసు ప్రభుని చూసి ఏమనుకున్నారు? సముద్రం మీద, అంటే గలిలయ సముద్రం మీద ప్రభు నడుచుకుంటూ వస్తుంటే ఏమొచ్చేస్తుంది అనుకుని భయపడ్డారు వాళ్ళు? భూతం అని. అక్కడ భూతం అనే పదం వాడారు. తర్వాత పాత నిబంధనలో పిశాచము అనేటువంటి పదం వాడారు. కర్ణ పిశాచము అనే పదం వాడారు. కనుక దెయ్యాలు, అపవిత్రాత్మలు, దురాత్మలు, భూతము, పిశాచము ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఇంతకీ ఇవన్నీ కూడా ఆత్మలు. మనుషులు ఎలాగైతే ఆత్మలో, దేవదూతలు ఎలాగైతే ఆత్మలో, అలాగే ఇవి కూడా ఆత్మలు అని బైబిల్ చెప్తుంది. ఆత్మలు. అందుకే కొన్ని చోట్ల ఆత్మ అని ఉంటుంది అంతే. వీటిని, ఇవి ఏ ఆత్మలు? అపవిత్ర ఆత్మలు. మరి ఆయన ఎవరో పరిశుద్ధాత్మ, ఆయన పరిశుద్ధ ఆత్మ. అంటే తెలుగులో ఇంకా పవిత్రాత్మ. అదేంటి? పవిత్రాత్మ. మరి ఇవేంటి? అపవిత్రాత్మ. దేవుడు ఆత్మస్వరూపి, దేవదూతలు కూడా ఆత్మలే. చూడండి, దేవదూతలు కూడా ఆత్మలే ఉంటున్నారు. చూడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ అంటే
దేవదూతల గురించి చెప్తున్నాడు అనమాట. రక్షణను మీరు మొదటి అధ్యాయం అంతా చదివితే యేసుక్రీస్తు వారిని దేవదూతలతో పోలుస్తూ యేసు ప్రభు దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు అని. ఎందుకంటే కొన్ని సిద్ధాంతాల్లో యేసు ప్రభు కూడా దేవదూతల్లో ఒకడు అనేటువంటి సిద్ధాంతం ఉంది. దీన్ని యెహోవా సాక్షులు బాగా నమ్ముతారు. యెహోవా సాక్షులు అనే ఒక తెగ ఉంది క్రైస్తవ్యంలో. వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభు కూడా ఆ దేవదూతల్లో ఒకడు అలాగనమాట. కనుక ఈ బైబిల్ మొదటి అధ్యాయం అది చెప్తుంది. యేసు ప్రభు దేవదూతల్లో ఒకడు కాదు, దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు అనమాట. మీరు మొదటి అధ్యాయం చేస్తే అది. ఇప్పుడు 14వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి, అంటే ఎవరికి రక్షణ అనే స్వాస్థ్యం పొందబోవారు? ఎవరు? పరిశుద్ధులు, క్రైస్తవులైన వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలుగారా. అంటే దేవదూతల్ని దేవుడు ఏమని చెప్తున్నాడు? సేవకులైన ఆత్మలు. యేసు ప్రభు సేవకుడైన ఆత్మ కాదు, కుమారుడైన ఆత్మ అంటాడు. ఆయన నా కుమారుడు, వీళ్ళు నా సేవకులు. సేవకులకి కుమారుడికి తేడా ఉంటుందా లేదా? ఒకే ఫ్యాక్టరీలో కొడుకు పనోళ్ళు పనిచేస్తారు. అంత మాత్రాన కొడుకు పనోళ్ళు సమానమా? ఒక మేనేజర్ ఉన్నాడు, ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో ఆయన కొడుకులు పనిచేస్తున్నారు, ఆయన పనోళ్ళు పనిచేస్తున్నారు. ఓకే, అందరూ పనోళ్ళలాగానే కనపడతారు. కానీ ఇంటికి వెళ్ళాక ఇంటికి ఎవరు వెళ్తారు? తండ్రితో పాటు కొడుకులే వెళ్తారు, పనోళ్ళు వెళ్ళరు కదండి. అది చెప్తున్నాడు ఇక్కడ. వీళ్ళు దేవదూతల్లో పనివాళ్ళు, సేవకులు, కానీ యేసు ప్రభు దేవుని కుమారుడు. సరే, మనది ఇప్పుడు అది విషయం కాదు కానీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అంటే ఈ యెహోవా సాక్షులు ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారంటే, కనుక దేవదూతలు ఎవరండి? సేవకులైన ఆత్మ. అంటే దేవదూతలు కూడా ఎవరో? ఆత్మలే. అలాగే దెయ్యాలు కూడా ఏంటనమాట? ఆత్మలే. దెయ్యాలు కూడా ఏంటి? ఆత్మలే. చూడండి, మనం ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర ముఖము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. కప్పల వంటి అపవిత్ర ఆత్మలు బయలువెడలుగా చూచితిని. అవి 14వ వచనం. సూచనలు చేయనట్టి, అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. చూడండి, ఇక్కడ కూడా అపవిత్రాత్మలు, వాటిని ఏమంటున్నాడు? దెయ్యముల ఆత్మలు. అంటే దెయ్యాల ఆత్మల్ని ఏమంటున్నారు? అపవిత్ర. కనుక దెయ్యాలు ఆత్మలా? చెప్పండి, దెయ్యాల ఆత్మలా కదా? కనుక ఇవన్నీ కూడా దెయ్యాలు ఆత్మలు. ఆత్మలు అంటే వాటికి ఏముండవు? రక్త మాంసాలు ఉండవు. రక్త మాంసాలతో కూడిన శరీరం ఉండదు. ఉదాహరణకి మనం బైబిల్ని చూసినప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా భయపడి ఒక గదిలో తలుపేసుకుని ఉంటారు. సడన్గా యేసుక్రీస్తు వారు ఆ రూమ్లోనికి తలుపులు తీయకుండానే ప్రవేశించేస్తారు. ప్రవేశించగానే శిష్యులకి దెయ్యం అంటే భయం అందరికీ ఉంది కదా, అలాగే వాళ్ళకి కూడా ఉంది. లోకసువార్త 20 చూడండి, 24వ అధ్యాయము 37వ వచనం, 36వ వచనం.
వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం అవును గాకని వారితో నేను అది విశేషం అండి. అది మీకు సమాధానం కలుగును గాక, మీకు శుభం కలుగును గాక పలకరింపు అనమాట అది. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. కనుక యేసుప్రభు ఏం చెప్పాడంటే, భూతాలకి అంటే నన్ను దెయ్యం అనుకుంటున్నారేమో, నేను దెయ్యాన్ని కాదు, నేను మీ ప్రభువుని. మీరు అనుకున్నట్టు భూతానికి అంటే దెయ్యాలకి ఏముండదు, ఎముకలు రక్త మాంసాలు శరీరము ఉండదు అని చెప్పాడు. కనుక దెయ్యాలు ఆత్మలు, వాటికి రక్త మాంసములు ఎముకలు ఉండవు. సాధారణంగా ఇప్పుడు దెయ్యం రూపం అనగానే ఏం చూపిస్తారంటే, దెయ్యం రూపం అనగానే ఎముకల అస్థిపంజరాన్ని చూపిస్తారు. సాధారణంగా దెయ్యం అనగానే ఇలాగా అస్థిపంజరం ఇలాగ చూపిస్తారు, అస్థిపంజరం వేసి చూపిస్తారు. అస్థిపంజరం ఎలా వస్తూ ఉంటది. ప్రభు ఏమంటున్నాడు, ఎముకలు ఉంటాయా, ఎముకలు ఉండవా? ఎముకలు ఉండవు. కాబట్టి ఇది రూపం కరెక్ట్. కనుక దెయ్యం యొక్క రూపం ఏంటి చెప్పండి ఇప్పుడు? రైట్, ఆత్మరూపం. ఏ రూపం? ఆత్మరూపం. అంటే కంటికి కనబడే రూపమా? ఆత్మరూపం అంటే కంటికి కనపడేదా, కనబడనుదా? కనబడదు. ఇప్పుడు మన ఆత్మే మనకు కనబడదు, దేవుని ఆత్మ మనకు కనబడదు, పరిశుద్ధాత్ముడు కనిపిస్తాడా? ఒకవేళ మనం ఆత్మలో చూడగలిగితే మనం దురాత్మను చూడగలం, దేవదూతలను కూడా చూడగలం. మనకి దెయ్యాలు ఉన్నాయన్నంత నమ్మకం దేవదూతలు ఉన్నారన్న నమ్మకం ఉండదు. ఏంటో మరి, ఎందుకంటే దెయ్యాల గురించి మనకి చెప్పినంత కథలో దేవదూతల గురించి ఎవరు చెప్పలేదు. మన చుట్టూ దురాత్మలే కాదు, మన చుట్టూ ఎవరు కూడా ఉంటారు, సేవకులైన ఆత్మలు కూడా ఉంటారు. మరి వాళ్ళని మనం చూడగలుగుతున్నామా? చూడలేకపోతాం. ఎందుకని? ఆత్మలను ఎవరు కంటితోనూ చూడలేరు. సరే, మరి కొన్ని రూపాలు మనకి ఇచ్చారు కదా. ఇప్పుడు మనం సమాజంలో చూసుకుంటే కొన్ని రూపాలు ఉన్నాయి. సమాజంలో దెయ్యాలకి కొన్ని రూపాలు ఉన్నాయి. ఎవరు కంగారు పడకండి. రైట్, రైట్. ఇది ఈ రూపాలండి. అంటే నాకు కొన్ని డౌన్లోడ్ అయినాయి, ఆయన చెప్తున్నాను. సో దెయ్యం అంటే ఆ చెట్ల మధ్యలో అలా ముసుగేసుకుని ఉంటుందని, లేదంటే ఆత్మ అలా గాలిలాగా ఒక పూగలాగా వెళ్తుందని, లేదంటే ఇలాగా కొమ్ములేసుకుని భయంకరమైనటువంటి రూపంలో ఉంటుందని, లేదంటే ఇలా కొంచెం బూడిద కొట్టిన మొహం, అంటే మనిషిని పాతి పెడితే ఒక వారం రోజులకి మనిషి రూపం అలా అయిపోద్ది, అలా ఉంటుందేమోనని కొంతమంది. రైట్. సో ఇవి ఇలా కొమ్ములేసుకుని ఉంటాడు శివుని. ఇదిగో స్త్రీ, ఆడదెయ్యాలు ఎక్కువ ఉంటాయి పాపం. ఎక్కడ చూద్దామన్నా మగ దెయ్యాలు ఉండవు, ఆడదెయ్యాలు ఎక్కువ మన ఇండియాలో. ఇదిగోండి ముసుకేసుకున్న దెయ్యం. పైగా మరి
దానికి 2 కళ్ళు, కళ్ళకి 2 బెజ్జాలు. రైట్. ఇలాగా గాల్లో వెళ్తాయని, లేదంటే ఇలాగా ఏదో కృత రూపంలో ఉంటాయని, ఇవి కొన్ని రూపాలు. ఇప్పుడు ఈ రూపాలన్నీ కూడా రైట్. సో ఇది ఒక రూపం. ఇలాగా కోరపళ్ళు వేసుకుని ఉంటుందని, కొరికేద్దని మనకి చిన్నప్పటి నుంచి చెప్పి చెప్పి దేవుని భయమేమో కానీ ఏం నూరు పోసారా మనకి? దేవుని భయాన్ని నూరు పోసారా, దెయ్యం భయం నూరు పోసారా? అందుకే మనం దెయ్యం భయం నూరు పోయడం వలన దెయ్యానికి భయపడుతున్నాం కానీ దేవునికి మనం భయపడలేదు. సినిమాలు ఇవన్నీ ఎవరి రూపాలు? మరి ఇవన్నీ ఎవరిచ్చిన రూపాలు అంటే రచయితలు అలా వర్ణించారు. అంటే దెయ్యం వాడి లక్షణం మంచిది కాదు, చెడ్డది. వాడు చెడ్డవాడు గనక, మనిషికి హాని చేసేవాడు గనక, క్రూరుడైన వాడు గనక, జాలి దయ కరుణ వాడికి లేదు గనుక రచయితలు ఒక కథ రాసినప్పుడు వాడికి ఒక వికృతమైన రూపాన్ని ఇచ్చారు. ప్రధానికి మంచివాడు అన్నప్పుడు ఏ రూపం ఇస్తారు? చక్కగా మంచి రూపాన్ని ఇస్తారు. వీడు క్రూరుడు అని చెప్పడానికి ఏం చేస్తారు? క్రూరత్వమైన రూపం ఇవ్వాలి. కనుక రచయితలు రాసిన, దర్శకులు ఊహించిన ఆ ఊహా రూపానికి చిత్రలేఖకులు అని ఉంటారు. అంటే బొమ్మలు వేస్తారు, పెయింటర్స్. వాళ్ళు రాసిన గీసిన గీతలు అనమాట. గ్రాఫిక్స్ ద్వారా సహాయంతో సృష్టించిన రూపాలు అనమాట ఇవన్నీ కూడా. అంతేగాని ఎవరో నిజానికి దెయ్యపు ఆత్మలను ఎవరో చూడలేదు. ఓకేనా? అందుకే దెయ్యాన్ని గురించిన వాస్తవాలు ఉన్నాయి, అబద్ధాలు కూడా మనకున్నాయి. ఇప్పుడు రూపాలన్నీ కూడా వాస్తవాలా అబద్ధాలా? అబద్ధాలు. ఇవి మనిషి సృష్టించినవా, దేవుడు చెప్పినవా? మనిషి సృష్టించినవే. కనుక దెయ్యాలు ఉన్నాయి, కానీ అవి ఆత్మరూపాలు. కానీ అవి ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. మరి ఇప్పుడు చూపించిన ఈ రూపాలని, మరి మన చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈ రూపాలని, ఈ అస్థిపంజర రూపం, కూరలతో ఉన్న రూపం, కొమ్ములేసుకున్న రూపం, ముసుగేసుకుని తిరిగిన రూపం, గాలిలాగా పొగలాగా వెళ్తున్న ఈ రూపాలన్నీ కూడా ఏంటనమాట? మనుషులు ఊహించినటువంటి రూపాలు. ఒక సీసాలోకి ఆవిరి వెళ్తుంది అనుకోండి, అది వెళ్ళిపోతుంది అంట. అదే అంటే మనం వాటిని నమ్మాము. మనకి చిన్నప్పటి నుంచి కథలు చెప్పడం వల్ల, సినిమాలు చూపించడం వల్ల, పుస్తకాల్లో రాయడాల వల్ల, అమ్మమ్మలు తాతమ్మలు, మరి అలాగే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఫ్రెండ్స్, అలాగే వదంతులు ఉంటాయండి. ఎక్కువగా రూమర్స్ అంటారు వీటిని, వదంతులు. ఇదిగో పలానా చోటన కొరువు దెయ్యం తిరుగుతుందంట, తలకాయ లేని దెయ్యం తిరుగుతుందంట, మన ఎక్కడో సినిమా హాల్ గడికి కొరువు దెయ్యం వచ్చి టికెట్ అడిగిందంట. ఇలాంటివన్నీ వదంతులు అనమాట. ఈ వదంతులన్నీ వినడం వలన మనుషుల్లో ఏర్పడినటువంటి భావనలు, రూపాలు అనమాట. సరే, మనం ఎక్కడి దాకా వచ్చాం? రూపం దాకా వచ్చాం. కనుక ఇది దెయ్యానికి ఉన్న రూపం ఏంటంటే, మనుషులు ఈ రూపాలన్నీ కూడా ఏంటనమాట? ఊహించినవే కానీ వాస్తవాలు కాదు. ఇవన్నీ కూడా ఊహించినవి, వాస్తవాలు కాదు. నిజానికి దెయ్యపు ఆత్మలు ఎలా ఉంటాయి అనేది ఎవరికి తెలియదు. ఇంతకీ దెయ్యాలు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 అని అంటే, అక్కడ అతడు అంటాడు, దెయ్యాలు పట్టినవాడు ఏమంటాడు? మేము శానా అంటే మేము అనేకులు అంటే దెయ్యాలు 1 ఉంటాయి, 2 ఉంటాయి, 3 ఉంటాయి, 4 ఉంటాయి అంటే ఎన్నుంటాయి? అనేకం. అంటే అనేకం అంటే అక్కడంట ఎన్ని పందులు ఉన్నాయంటమ్మా? 2000 పందులు. ఒక్కొక్క పందులో ఒక్కొక్క దెయ్యం దూరితే మొత్తం ఎన్ని దెయ్యాలు దూరం ఉంటాయి? 2000 దూరం. అంటే అక్కడున్న దెయ్యాలు 2000 కంటే ఎక్కువ ఉన్నాయి. 2000 కంటే ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ? గెరాసీను దేశంలో. మరి ఇశ్రాయేల్ దేశంలో ఎన్ని ఉంటాయి? అప్పటికి మన భారతదేశంలో ఎన్ని ఉంటాయి? ఇలా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దెయ్యాలు ఉంటాయి మనకి తెలియదు. కొన్ని వేలు. అంటే దెయ్యాల యొక్క సంఖ్య ఎంత ఉంటుందంటే 1000 కావచ్చు,
లక్షలు కావచ్చు, మరి ఏం తెలియదు మనకి. వేలు అనేది విషయం తెలుసు, కొన్ని వేలే ఉన్నాయి, కొన్ని లక్షలే ఉన్నాయనేది తెలుస్తుంది, కోట్లు ఉన్నాయో లేదో మనకు తెలియదు. రైట్. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. మనం చూస్తున్న ఈ ఆకాశంలో అక్కడ ఉంటాయండి ఇవన్నీ. అంటే ఆ మేఘాలు ఉండేటువంటి ప్రాంతంలో అవి ఉంటాయి. అంటే మేఘాలు తిరుగుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఇవి ఉంటాయి అని చెప్పేసి అన్నట్టు. వాయుమండల సంబంధమైన ఆ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం కనుక ఆకాశంలో ఉంటాయి. అంతేగాని చెట్టు మీద, పాత బిల్డింగ్లోనో, ఇంటికి బాత్రూంలోనో, వేప చెట్టు మీద, మర్రి చెట్టు మీద ఉండవు. ఈ మర్రి చెట్టు మీద, వేప చెట్టు మీద ఉండేది మనం చెప్పుకున్న కథలు, మన ఊహలు అనమాట. దేవుడు చెప్తున్నాడు అసలు ఇవి ఎక్కడుంటాయంటే, ఉంటే మనుషుల్లో ఉంటాయి, మనుషుల దగ్గర ఉంటాయి, మనుషుల హృదయాల్లో ఉంటాయి, లేదా ఎక్కడుంటాయి? ఆకాశంలో ఉంటాయి. రైట్. వీటి గురించి ఇంకో విషయాన్ని మనం చెప్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. అంటే మనం నాడు చూసాం, 2000 దెయ్యాలు ఎక్కడ నివసిస్తున్నాయి? ఒక మనిషిలో నివసిస్తున్నాయి. అంటే అవి మనిషి శరీరంలో ఉండడానికి ఇష్టపడుతున్నాయి. లేదంటే ఎక్కడ ఉండాలనుకుంటున్నాయి? ఆ పందుల్లోనైనా ప్రవేశించిన. అంటే ఏదో ఒక దేహంలోకి దూరాలి, ఏదో ఒక దేహంలో ఉండాలి అనేది వాటి ఆశ. అంటే మానవ శరీరాన్ని ఎలా మార్చుకున్నాయి? ఇంటిగా మార్చుకున్నాయి. అంటే దెయ్యాల కొంప అంటారు కదా, దెయ్యాల కొంప అంటే ఎవరో కాదు, మనిషి శరీరాల. ఈ మానవ దేహాల్ని, దేవుని ఆలయముగా ఉండవలసిన ఈ దేహాల్ని దెయ్యాలకు కొంపలుగా, లేదా దెయ్యానికి ఇంటిగా మార్చుకుంటున్నాయి అనమాట. ఇంటిగా మార్చుకుంటే చూడండి, ఇక్కడ ఉన్న జోక్ చూడండి. ఒక అపవిత్రాత్మ ఒక వ్యక్తిలోకి ప్రవేశించింది. మీకు మాట చెప్పాలండోయ్, ఒక అపవిత్రాత్మ ఒక మనిషిలోకి ప్రవేశించాలంటే దేవుని పర్మిషన్ ఉండాలి, దేవుడు పంపిస్తేనే. అమ్మో, మళ్ళీ దీనికి చాలా స్టోరీ. మరి మీకు నేను ఇదంతా స్టడీ చేయడానికే చాలా టైం పట్టింది, చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఇంతకీ అపవిత్రాత్మ దేవదూతలు ఎవరి స్వాధీనంలో ఉంటాయి? దేవుని స్వాధీనంలో. అలాగే దెయ్యాల ఆత్మలు ఎవరి స్వాధీనంలో ఉంటాయి అనుకుంటున్నారు? దేవుని స్వాధీనంలోనే ఉంటాయి. ఇప్పుడు ఒక చోటకి వెళ్ళు ఒకటి చెయ్యని దేవదూతను ఎలా అనిపిస్తాడో, వీళ్ళని కూడా అలాగే అనిపిస్తాడు దేవుడు. మనం అంత లోతుకి వెళ్ళలే, అంతకు తెలియదని మనకి. అంటే దేవుడు దేవదూతలను ఎలా వాడుకుంటున్నాడు, దెయ్యపు ఆత్మలు కూడా అలాగే వాడుకుంటున్నాడు. అది మీకు ఇప్పుడు అర్థం కాదు, కంగారు పడద్దు, జాగ్రత్తగా మీరు బైబిల్ చదవండి, చదివే కొలది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాకపోయినా కంగారు పడవలసిన లేదు. దీని ఏమి సిద్ధాంతాలు ఏం కాదు, ఇవి నమ్మితేనే నిత్యజీవం లేకపోతే నరకం అనడానికి ఏం లేదు. కొద్దికాలం మీరు నేను చెప్తున్నాను, చెవులో వేసుకోండి, బైబిల్ చదవండి, మీకు అర్థమవుతుంది. సరే, ఒక అపవిత్రాత్మ దేవుని యొక్క పర్మిషన్తో ఒక వ్యక్తిలోకి వచ్చిందట. వచ్చాక వదిలి వెళ్ళిపోయిందట.
వదిలిపోయిందా లేదా ఎవరైనా వదిలించారో మొత్తానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల నీరు లేని చోట అంటే నాకు తెలియదు, కానీ మరి నీరు లేని చోట అంటే మరి ఎక్కడో మరి అంటే ఎడారికి వెళ్ళిపోయిందా అని. ఒకవేళ ఇప్పుడు మనం ఆకాశంలోకి వెళ్ళామనుకోండి, నీరు ఉంటుందా ఉండదా? ఆకాశంలో నీరు ఉంటుందా? ఉండదు. మేబీ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళకి ఇల్లేది ఉంటే ఆకాశం, లేదంటే మనుషులు భూమి మీద. కనుక భూమి మీద ఉన్న మనుషులోంచి వదిలేసినాయి అంటే ఎక్కడికి వెళ్ళిపోతాయి? మళ్ళీ ఆకాశానికి వెళ్ళిపోయాక విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేది అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చిండుట చూచి, నా తల్లే, ఆ మనిషి శరీరాన్ని ఏమంటుంది? ఇల్లు అంటుంది, నా ఇల్లు అంటుంది అది, అంతేనా? ఆ ఇంట నా ఇంటికి తిరిగి వెళ్తున్నాను, నా బాబాయ్ అది ఏమంటుంది? అది నా ఇంటికి వెళ్తున్నా అంటుంది. అంటే ఇప్పుడు ఆ మనిషిని ఎలా మార్చుకుంది? అది నా ఇల్లు అంటుంది. వామ్ము, దేవుడు ఏమంటున్నాడు? ఇది నా ఆలయం అంటున్నాడు. దేహం అనేది నా ఆలయంగా ఉండాలంటున్నాడు. సాతాను అంటుంది, అది దెయ్యం అంటుంది, ఇది నా ఇల్లు అంటుంది. అంటే దేవునికి ఇల్లుగా ఉండవలసిన ఈ దేహాన్ని తన ఇల్లుగా మార్చుకున్నాను అనమాట. ఇంకో మాటలో చెప్పాలంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను, దేవుని లాజిక్. ఈ దేహం నేను ఇచ్చాను, ఇచ్చిన ఈ దేహాన్ని నాకు ఆలయంగా ఉంచాలి, కానీ అలా ఉంచలేదు. పాపం చేశాడు, అపవిత్రమైనటువంటి క్రియలు జరిగించాడు. కనుక నాకు ఆలయముగా పనికిరాని ఈ దేహాన్ని ఇదిగో దెయ్యానికి ఇల్లుగా ఉంచేస్తాను అని వదిలేశాడు అనమాట దేవుడు. అయితే దెయ్యాన్ని వెళ్ళిపో, నాకు ఆ ఇంట్లో స్థానం లేదు కనుక కానీ నువ్వు వెళ్ళిపో, నువ్వు నివసించు అని దేవుడు ఏం చేశాడనమాట? అనుమతి ఇచ్చాడు. అలా అనుమతించడం వల్ల అప్పుడు అది లోపలికి వెళ్ళింది అనమాట. అలా వెళ్ళిపోయింది. ఆ ఇల్లు చక్కగా ఓడ్చడం చూసి ఏం చేసిందంట? వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో చదువునాను. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం. ఎక్కడ కాపురం ఉన్నాయి అన్ని? అంటే 7 దెయ్యాలు, ఆల్రెడీ ఒక దెయ్యం, మొత్తం ఎన్ని దెయ్యాలు? 8 దెయ్యాలు. ఇప్పుడు 8 దెయ్యాలు ఎక్కడ కాపురం ఉన్నాయి అమ్మా? మనిషి శరీరం. కనుక ఇవి వేప చెట్టు మీద, చింత చెట్టు మీద ఎక్కడో ఉండవు, మనిషిలోనే ఉంటాయి. ఇంట్లో ఉండవు. మనం అందరం ఎక్కడ ఉంటాయి అనుకుంటాం? ఇంట్లో ఉంటుంది, లేదంటే వెనకాల బాత్రూంలో ఉంటుందని మనం అనుకుంటాం. కానీ దెయ్యాలేమి అది ఇల్లు అనేది మనకి ఇల్లు, కానీ మనం దానికి ఇల్లు అనమాట. కనుక మనిషిలో ఉండడానికి ఇష్టపడతాయి, లేదంటే ఆకాశంలో ఉంటాయి, లేదా హృదయంలోకి, తలంపుల్లోనికి మనిషి దగ్గరే ఉంటాయి, లేదంటే ఆకాశంలో ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఇల్లు కొన్న నీతి చూడండి. మనకి ఎప్పుడైనా మీకు ఒక ఇల్లు దొరికింది అనుకోండి, మీరేం చేస్తారు? మీకు ఇల్లు దొరికింది అనుకోండి ఉచితంగా, ఏం చేస్తారు? మీరే ఉండాలనుకుంటారా? ఇంకో 7గురిని కూడా తీసుకొస్తారా? ఆ ఇల్లు నాకే ఉండాలని ఆక్రమించేస్తాం. ఈ దెయ్యాలు కొన్న నీతి చూడండి. అబ్బాయి ఎంత మంచి ఇల్లు, నేనొక్కడిని అనిపించడం ఏంటి, మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కూడా తీసుకురావాలని చెప్పి ఎంతమంది తీసుకొచ్చింది కాపురం ఉండడానికి? 7గురు. అదే మనం అనుకోండి, ఆ 7గురిని ఎలా పంపించేసి ఈ ఇల్లు నేను ఒక్కడిని ఎలా అనుభవించాలని మనం చూస్తాం, అంతేనా? కానీ అవి ఎలా అంటే నాకు అదే ఆశ్చర్యం వేసిందండి. ఈ కోణం ఒకసారి ఇప్పుడు ఆలోచిస్తూ వచ్చింది. మనం ఎప్పుడైనా ఆ 7గురిని ఎలా తన్నేసి బయటికి ఈ ఇల్లు మొత్తం అంతా మనం ఎలా క్యాప్చర్ చేయాలని మనం ఆలోచిస్తాము. ఈ పల్లెకి ఇవి ఎంత యూనిటీ వీటికి, అవి మన పట్లే చెడ్డవే, వాటికి ఒకదానికొకటి ఏంటనమాట, ఇవి మంచివే. ఒక దెయ్యం మరొక దెయ్యానికి ఫ్రెండ్స్, అవన్నీ మంచివే, వాటికి మంచివే, కానీ మన పట్లే వాటికి చెడ్డవు అనమాట. మరి అంతే కదా అండి, మనుషులుగా మనం మనిషిని మంచిగా ఉంటామా? ఉండవు. కానీ దెయ్యాలు మంచిగా ఉంటాయి. అబ్బాయి ఇంత మంచి ఇల్లు నేను ఒక్కడే ఉంటామేంటి, నాతో పాటు ఇంకొక 7 దెయ్యాలు రావాలని చెప్పి దెయ్యాలు తీసుకొచ్చింది. అవి ఎలాంటి దెయ్యాలు తీసుకొచ్చిందంట అమ్మా? మరి చెడ్డ అంటే దెయ్యాల్లో కూడా చెడ్డవే, మరీ చెడ్డవే, ఇంకా చెడ్డవి ఉంటాయా? అంతే కదండి అర్థం. అంటే చెడ్డ దెయ్యాలు ఉంటాయి అనమాట. మొత్తానికి దెయ్యాలన్నీ చెడ్డవా మంచివా? చెడ్డవి. అందుకే అంటాడు చూడండి 45వ వచనంలో, అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అంటే మనిషిని చెడ్డది. దెయ్యాలు ఒకదానికొకటి మంచివే,
కానీ మనిషి పట్ల, మనుషుల పట్ల అవి ఎలాంటివి? చెడ్డవి. కనుక దెయ్యాలు స్వభావరీత్యా చెడ్డవి. దెయ్యములో మాట చెప్తున్నానండి, దెయ్యాలు ఎవరిలో పడితే వాళ్ళు ప్రవేశించడానికి అవకాశం లేదు. దేవుడు ఎవరిలో అయితే అనుమతిస్తాడో వారిలోనే ప్రవేశిస్తాయి. మీరు గమనిస్తే గెరాసీన దేశంలో దెయ్యాలు పట్టిన వాళ్ళు ఎంతమంది? ఒక్కడే. అక్కడున్న దెయ్యాలని ఒకరిలోకి వెళ్ళి, అంటే వాళ్ళలోకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు దెయ్యాలు యేసుప్రభుని ఏమడుగుతున్నాయి? ప్రభువా, మమ్మల్ని ఈ దేశం నుండి వెళ్ళగొట్టవద్దు, బతిమాలు కొంచున్నాం, కనీసం ఆ పందుల్లోకి వెళ్ళే అవకాశమైనా మాకు అంటే ఒకరి నుంచి మరొకరికి వెళ్ళాలంటే కూడా ఎవరి పర్మిషన్ కావాలి? దేవుడి పర్మిషన్ లేదా ఆయన కుమారుడి పర్మిషన్ కావాలి. వితౌట్ పర్మిషన్ నేను పందుల్లోకి వెళ్ళిపోతాను అని అడగాలంటే, దేమని ఉప్పో అనగానే దెయ్యాలని అడగలిపోవాలి, పందులోకి వెళ్ళిపోవచ్చు. కానీ పందుల్లోకి వెళ్ళడానికి ఏమడుగుతున్నాయి? పర్మిషన్ అడుగుతున్నాయి. కనుక అనుమతి కావాలి దెయ్యాలకి. కనుక మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దేవుని అనుమతి లేకుండా దెయ్యములు కూడా ఏమీ చెయ్యవు. చూడండి ఒకసారి, మీకు ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఆ సందర్భం చెప్పి ముందుకెళ్తాను. యాక్చువల్గా వాళ్ళు సాతాను గురించి చెప్తాం అనుకున్నాను, అది కూడా టచ్ చేస్తాను. సో మొదటి సమయాలు 16వ అధ్యాయం, మొదటి సమయాలు 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా. కనుక సౌలు చెడ్డవాడిగా మారిపోయాక మంచివాడుగా ఉన్నంత వరకు ఆయనలో ఏముంది? పరిశుద్ధాత్మ ఉంది. కానీ అతడు చెడ్డవాడిగా మారిపోయాక అతనిలో ఉన్నటువంటి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు అతని హృదయంలోకి ఏం పంపించాడు? దురాత్మ. అందుకే మనకి ఇక్కడ దెయ్యాలు, అపవిత్రాత్మలు, దురాత్మలు, భూతము, పిశాచము ఇవన్నీ కూడా ఒకటే పదాలు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సౌలు మహారాజులోనికి దురాత్మను పంపించింది ఎవరు? దేవుడే అనుమతించాడు. వెళ్ళిపో, నా పరిశుద్ధాత్మకు ఆలయంగా అతను లేడు గనుక నువ్వు వెళ్ళు. వెళ్ళాక ఇదేం చేసింది? దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది అంటే అంటారు. కొన్ని బైబిల్ పదాలు ఏమన్నా ట్రాన్స్లేషన్ చేస్తే బాగుండండి. కొన్ని ఎప్పుడో పదాలు అలాగే వచ్చేసారు, 100 సంవత్సరాల కింద వాడిన పదాలు అయ్యి. వెరపింపగా అంటే ఎవరికి తెలుస్తుందండి? కొంచెం బైబిల్ని మనకు అర్థమయ్యే రీతిలో అనువాదం చేసి ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. కొన్ని పదాలు కఠినంగా ఉన్నాయండి. వెరపింపగా అంటే ఏంటండి? మీరు చెప్పండి, ఎవరికన్నా తెలుసు? వెరపింపగా అంటే అర్థం బాధ పెట్టగా అని అర్థం. అంటే బాధించిందంట, బాధ పెట్టింది, ఇబ్బంది పెట్టింది. అంటే ఈ దురాత్మ వచ్చి ఆయన ఏం చేస్తుంది? ఇబ్బంది పెడుతుంది. అది పిచ్చోళ్ళగా చేయడమో లేకపోతే ఏదో సంథింగ్, ఆయన ఏదో పెయిన్, ఏదో ఇబ్బంది. అందుకే మన కొత్త నిబంధనలో చూస్తే దురాత్మలు ఎవరి శరీరంలో అయితే ప్రవేశించాయో వారిని ఏం చేశాయి? ఒకరిని మోత్సరోగం వచ్చినట్లుగా పడిపోయి గిలగిలగిల్లాడలే చేశాయి. ఒకరిని మాట్లాడనివ్వకుండా మగవాడిగా చేశాయి. ఒకరిని చూడకుండా గుడ్డివాడిగా మార్చాయి. ఒకరినేమో చౌంటోడుగా మార్చినాయి. ఒక ఆవిడనైతే గూనోడి కింద మార్చేసినాయి, నడుము వంచేసినాయి. మరి ఆవిడ ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి ఆ గూనుతోనే ఉంగునే నడుస్తుంది. నిజానికి ఆమెకి గూనేం కాదు, ఇంతకే గూని వేరు, గూనిలాగా అవడం వేరు. మోగోడు వేరు, మోగోడులాగా అవడం వేరు. యాక్చువల్గా ఏంటంటే ఆడు మోగోడు కాదు. కానీ ఈ దెయ్యం ఏం చేసింది? నోరు నొక్కేసింది. మూర్ఛవ్యాధి కాదు అది, మూర్ఛవ్యాధి వచ్చేలాగా అది చేసింది. నిజానికి మూర్ఛవ్యాధి ఉంది. అది చాలా మంది అది కన్ఫ్యూజన్ అవ్వకండి. గుడ్డువాడు అనేవాడు పుట్టుకతో గుడ్డువాడు అయ్యేవాడు ఉంటాడు, యాక్సిడెంట్ వల్ల గుడ్డువాడు అయ్యే ఉంటాడు. కానీ దెయ్యం వల్ల గుడ్డువాడు అవడం అనేది వేరే సందర్భం.
ఇప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు మోక్షవేద అండి దెయ్యం వల్లే వస్తుందా, మోక్షవేద ఉన్న వాళ్ళందరికీ దెయ్యం ఉన్నట్టేనా అని. కాదు 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 కాదు, మోక్షవేదే. అక్కడ మాత్రం ఆ సందర్భంలో మాత్రం కొంతమంది విషయంలో మాత్రం దెయ్యం పట్టిన వాళ్ళు మోక్షవ్యాధి వచ్చినట్లుగా జరిగింది. అంటే దెయ్యం కొన్ని సందర్భాల్లో శారీరక రోగాల్ని కలిగించింది. అలా అని అన్ని రోగాలు దెయ్యాల వల్ల వస్తాయని కాదు, అది గ్రహించాలి. అన్ని రోగాలు దెయ్యాలు పట్టడం వల్ల రావు. కొన్ని సందర్భాల్లో కొన్ని రోగాలు దెయ్యాలు పట్టడం వల్ల అప్పుడు వచ్చాయి. ఇప్పుడు వచ్చాయా లేదా అనేది మనం తర్వాత చూద్దాం, ఇప్పుడు ఉందా లేదా అనేది తర్వాత విషయం. కానీ అప్పుడు వచ్చిన రోగాల్లో కొన్ని రోగాలు దెయ్యాలు పట్టడం వల్లే వచ్చాయి. ఉదాహరణకి గూను అనేది ఉంటుందా లేదా, పుట్టుక లోపం ఉంటుంది గూని. ఈవిడికి కూడా గూను వచ్చింది. ఈవిడికి గూను ఎందుకు వచ్చింది అంటే దెయ్యం ఏం చేసింది అనమాట, ఆమె శరీరాన్ని ఉంచేసింది. ఇలాగా శరీరం మరి ఇప్పుడు గూనుతో అంటే పిచ్చిగా ఇప్పుడు గెరాసీను దేశంలో ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేసినాయి, పిచ్చి పట్టిన వాళ్ళ మార్చినాయి, రాళ్లతో కొట్టుకునేలా చేసినాయి. ఇలాగ ఒక వ్యక్తిని బాధ పెట్టడమా లేదా, రైట్. ఇలా బాధపడిన వాళ్ళందరూ కూడా, అలాగే సౌలు మహారాజు కూడా దురాత్మ పట్టి బాధపడుతూ ఉన్నాడు. అయితే మీరు ఒకటి గమనించండి, మీరు ధైర్యపడాల్సిన విషయం ఏంటంటే దేవుణ్ణి కలిగి ఉన్న వారికి ఈ దురాత్మలేమి చేయవు అని బైబిల్ చెప్తుంది. ఎవరైతే బైబిల్లో మనం చూసినప్పుడు ఎవరైతే పాపానికి అప్పగించుకుంటారో, ఎవరైతే తమ హృదయంలో పరిశుద్ధాత్మని తిరస్కరిస్తారో, ఎవరైతే తమ హృదయాన్ని దేవుడికి కానీ ప్రభువుకి కానీ పరిశుద్ధాత్మకు కానీ స్థానం ఇవ్వకుండా ఖాళీగా ఉంచుకుంటారో, అలాంటి వారు అలాంటి ఖాళీగా ఉండే హృదయంలోనికి అపవాది లేదంటే ఈ అపవిత్రాత్మలు ప్రవేశించే అవకాశం ఉన్నట్టు బైబిల్ చెప్తుంది. అలాగే మనం న్యాయాధిపతులు ఒకసారి చూద్దాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదికిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదికి వచ్చినట్లును, వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును దేవుడు అబీమెలెకును షెకెమును యజమానులకును వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపిన. ఇప్పుడు షెకెములో ఉన్న పెద్దలకి అలాగే రాజైన అబీమెలెకుకి మధ్యలో గొడవ పెట్టడానికి దేవుడు ఎవరిని అనుమతినిచ్చాడు, దురాత్మను పంపెను అన్నాడు. అనక కొన్ని దేవుడు తన అనాది సంకల్పంలో జరుగుతున్నటువంటి ఈ మానవ జీవిత ప్రయాణంలో జరుగుతున్నటువంటి ఈ మానవ చరిత్రలో దేవుడు కొన్ని సందర్భాల్లో దురాత్మను కూడా ఉపయోగించుకున్నాడు. ఆయనే కావాలని పంపించాడు దురాత్మ. ఎందుకు సందర్భం ఏంటంటే మీ అందరికీ గిద్యోను తెలుసు కదండి. గిద్యోను తెలుసా? గిద్యోను ఇశ్రాయేలుకి మంచి చేశాడా చెడు చేశాడా? ఆయనది షెకెం అండు. ఆయన ఊరి పేరేంటి? షెకెం. అసలు మిద్యానీయుల చేత 8 సంవత్సరాలుగా గడ్డి తిని బతుకుతున్న ఇశ్రాయేలీల్ని 300 మంది దేవుని మీద ఉన్న విశ్వాసంతో 300 మందితో వెళ్ళి కొన్ని లక్షల మంది మిద్యానీయులను చంపి విజయాన్ని తీసుకొచ్చిన దేవుని వీరుడు మిద్యాను. అంత మంచి చేస్తే అయ్యా నువ్వే మాకు రాజుగా ఉండంటే చేచే నేను మీకు రాజుగా ఉండడం ఏంటి, మనందరికీ దేవుడే మనకి రాజు అని చెప్పిన మంచోడు. ఆయన పిల్లలు 70 మంది అండి. ఎంతమంది? మరి ఇప్పుడు 70 మందిని ఏం చేయాలి? ఆ ఊరోళ్ళు, ఆ దేశం వాళ్ళు ఏం చేయాలి అమ్మా? గౌరవించాలి కదా. కానీ ఏం చేశారు తెలుసా? చంపేశారు. 70 మందిని చంపేశారు, కొడుకుల్ని. తమ దేశాన్ని రక్షించిన ఒక రక్షకుడి కుమారుల్ని అన్యాయంగా ఒకే బండ మీద కొట్టి చంపేశారు.
చంపేసి అబీమెలెకు అనే ఒక నీచుడు, అబీమెలెకు అనే ఒక నీచుడిని తెచ్చుకొని నువ్వు మన ఎత్తి మీద ఉండి మాకు రాజుగా ఉండని అన్నారు. తప్పు కదండి, ఇదంత ఘోరం కదా, చాలా ఘోరం చేశారు. ఎవరో షేకేమో పెద్దలు, గ్రామ పెద్దలు ఉంటారు కదండి, షేకే ఇలా ఉంటారండి కొంతమంది పెద్దలు. ఏంటో అన్యాయం, అసలు పెద్దలంటే అన్యాయం చేసేవాళ్ళు పెద్దలు అవుతారేంటో అర్థం కదా. ఆ షకేములో ఉన్నటువంటి పెద్దలు అలాంటి క్రూరులు అనమాట. వాళ్ళు అబీమెలెకుని తెచ్చుకున్నారు. దేవుడు ఏం చేశాడు, ఒక దురాత్మను పంపాడట. షకేము పెద్దలకును అబీమెలెకు మధ్య వైరము కలుగు చేటికి దురాత్మను పంపాను. ఈ దురాత్మ ఏం చేసింది, షకేము పెద్దలకి అబీమెలెకుల మధ్య గొడవ తీసుకొచ్చింది. గొడవ రేపింది అనమాట, అంటే చిచ్చిలిగించింది. ఆ చిచ్చెలిగించే పనికి ఎవరు పంపించాడు, దేవుడు, దురాత్మ. మరి దేవదూత అయితే చిచ్చెలిగిచ్చిద్దా? అదేనండి, నిప్పు పెడుతుంది దేవదూత అయితే, నిప్పు పెడదు కదా. దేవదూతలు అలాంటి పని చేయవు. మరి ఇలాంటి పనికిమాలిన పనికి ఎవరు ఉపయోగపడతారు, పనికిమాలడు ఉపయోగపడతాడు. అందుకే దేవుడు కూడా సరే నువ్వు వెళ్ళరా బాబు అన్నాడు. కనుక దురాత్మ వెళ్ళింది అనమాట. వెళ్ళి ఏం చేసింది, అబీమెలెకుని షకేము పెద్దలకి మధ్య గొడవ పెట్టింది. ఆ గొడవ వల్ల వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. వాళ్ళు వీళ్ళని చెప్పుకున్నారు, వీళ్ళని చెప్పుకున్నారు, మొత్తం మీద తెచ్చారు. ఇదంతా దేవుడు ఎందుకు చేశాడంటే, గిద్యోను గారి యొక్క పిల్లలు 70 మందిని చంపినందుకు దేవుడు వారికి విధించిన ప్రతిఫలం. ఈ ప్రతిఫలాన్ని విధించే పనిలో దేవుడు ఎవరిని కూడా వాడుకున్నాడు, దురాత్మను కూడా వాడుకున్నాడు. అది మీకు చెప్తున్నాను. కనుక దురాత్మల గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవం గల దేవుని చేతులు అవి ఉన్నాయి, అవి స్వాధీనంలో ఉన్నాయి. దేవుడు ప్రతీకారం తీర్చడానికి, దుష్టులకు ఫలితాన్ని ఇవ్వడానికి, విరోధులకి, దేవునికి అవిధేయులైన వారికి శిక్షలు విధించడానికి దేవుడు దురాత్మలు వాడతాడు తప్ప తన పిల్లల జోలికి వస్తే ఆయన ఏమీ ఊరుకోడు. యోబు అంటాడు, సాతాను అంటది, ఈ యోబు చుట్టూ కంచె వేసేదివి, కనుక నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను అంట. సరే, రైట్. ఇప్పుడు ఈ లక్షల కొలది ఈ దెయ్యాలకి ఇవన్నీ, ఇది ఒక దురాత్మల సమూహం అన్నాడు. దురాత్మల సమూహం. ఈ దురాత్మల సమూహం పరలోకంలో దేవుడు మీటింగ్ పెడితే అక్కడ కూడా వెళ్తాయంట. అక్కడ కూడా అంటే దేవుడు పెట్టేటువంటి మీటింగ్లో దేవదూతలు పాల్గొంటాయి, దురాత్మలు కూడా పాల్గొంటాయి. దేవుడు దేవదూతలకు అవకాశం ఇస్తున్నాడు, దురాత్మలు కూడా అవకాశం ఇస్తున్నాడు. మరి ఆయన సంకల్పంలో ఈ పనిలో భాగం కదా, తన సేవకులుగా వాడుకుంటున్నాడు. అట్లే వీటికి, ఈ సమూహానికి అధిపతి ఉన్నాడంట. అంటే నాయకుడు ఉన్నాడు వీళ్ళకి. ఎవరు ఈ నాయకుడు? మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక  ఈ దురాత్మలకి నాయకుడు ఉన్నాడు. ఈ దురాత్మలకు నాయకుడు ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని చెప్తున్నాను. వాయు మండల సంబంధమైన. మరి ఇక్కడ వాయుమండలం అంటే ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం. వాయుమండలం అంటే అది. ఈ దురాత్మలకు ఎవరవుతున్నాం? అధిపతి. అంటే వీళ్ళకి అధిపతి ఒకడు ఉన్నాడు. రైట్. వీడిని బైబిల్ ఏం చెప్పిందంటే సాతాను అని రాశాడు. ఇది మనం ప్రకటన గ్రంథం, దీన్నే బైబిల్లో ఈ దెయ్యాల నాయకుణ్ణి మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అను
అపవాది అనియు సాతాననియు పేరు కాదు. కనుక ఇతనికి పేర్లు ఉన్నాయండి బైబిల్లో. ఒకటి సాతాను, ఇంకోటి అపవాది, పేరు గల ఆది సర్పమైన ఆది సర్పం, ఆ మహాఘట సర్పము, అలాగే ఘట సర్పం, ఇవి అతని పేర్లేండి. మీకు ఇక్కడ మనకి ఇక్కడ మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 22వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం, 3వ అధ్యాయమేనా? 3వ అధ్యాయమా? కాదు కాదు కాదు, కాదు కాదు, 12వ అధ్యాయం అండి. 12వ అధ్యాయము 24వ వచనం. పరిసయ్యులు ఆ మాట విని వీడి దెయ్యములకు అధిపతి అయిన, అదిగో దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే, దెయ్యాలకి ఒక అధిపతి ఉన్నాడు, అతని పేరేంటి? బయల్జెబు. రాసుకోండి అది కూడా. బయల్జెబు. బయల్జెబులు అంటే దెయ్యాలకు అధిపతి ఉన్నాడు, అతని పేరేంటంటే బయల్జెబులు అంట. ఇంకా మీకు నేను రాసేస్తాను, టైం లేదు కాబట్టి చూసుకోండి. ఓకే, సాతాను రహస్యమా, వాయుమండల సంబంధమైన రహస్యమా. తర్వాత శోధకుడు, శోధకుడు, శోధకుడు అని ఎక్కడుందంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. తర్వాత లోకాధికారి, లోకాధికారి అని యోహాను సువార్త 12:31 ఉంది. తర్వాత బెలియాలు, బెలియాలు అని 2 కొరింథీ 6:15 ఉంది. తర్వాత దుష్టుడు, దుష్టుడు అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో ఉంది. అబద్దోను అన్న ఒకటే, అపోల్లోయోను అన్న ఒకటే. అపోల్లోయోన్ అని కూడా ఉంది, ఇది ప్రకటన గ్రంథంలో ఉంది. నేను రిఫరెన్స్ మళ్ళీ తర్వాత చూపిస్తాను. రైట్. శోధకుడు అంటే శోధించేవాడు, లోకాధికారి అంటే లోకానికి అధికారి. బెలియేలు, బెలియాలు అంటే పనికి మాలిన వాడు అని అర్థం అంట. దుష్టుడు అంటే చెడ్డోడని. అబద్ధోను అపోల్లోను అంటే నాశనం చేసేవాడు అని అర్థం. చూసారా ఆయనకి ఎంత పేర్లు ఉన్నాయంటే, దెయ్యాలకి అధిపతి ఉన్నాడు. ఈ అధిపతికి ఎన్ని పేర్లు ఉన్నాయంట? సాతాను, సాతాను, అపవాది. ఇక్కడ మనం ఎక్కడ చూసాం? ఇది ప్రకటన గ్రంథంలో చూసాం. ప్రకటన గ్రంథం 12:2. వాయుమండల సంబంధమైన పద్ధతి ఎఫెసీ 2:2. కనుక సాతాను, అపవాది, వాయుమండల సంబంధమైన అధిపతి, ఆది సర్పము, బయల్జెబూలు, శోధకుడు, లోకాధికారి, బెలియాలు, దుష్టుడు, అబద్దోను, అపోల్యోను. సో ఈ పదాలు ఎక్కడైతే కనపడతాయో ఇవన్నీ కూడా ఎవరిని సూచిస్తున్నాయి? దెయ్యాలకు అధిపతిని సూచిస్తున్నాయి. అంటే ఇది ఒక సైన్యంలాగా ఉందన్నమాట. ఇదంతా చూస్తుంటే ఒక సైన్యం, ఒక సైన్యాధికారి, లేదా ఒక రాజ్యం, ఒక రాజ్యానికి రాజు.
అందుకే దీన్ని సాతాను రాజ్యం అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? సాతాను రాజ్యం. అంటే సాతాను రాజ్యంలో సాతాను రాజు, ఆయన పనులు, ఆయన సేవకులు అనమాట వీళ్ళు. అందుకే మనం గమనించినప్పుడు మత్తయి సువార్త ఊహించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును, అపవాదికిని వాని దూతలకు, అంటే ఈ దురాత్మలన్నీ ఎవరన్నమాట? సాతాను యొక్క దూతలు అనమాట. సాతాను హెడ్, దురాత్మలన్నీ వాడి దూతలు అనమాట. ఇదంతా ఒక టీము. ఈ టీం అంతా కూడా ఒక దుష్ట సాంగత్యం, దుష్ట సమూహం. రైట్. వీళ్ళందరికీ కూడా ఏంటట? సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అంటే ఆఖర్లో, రెండో రాకల్లో యేసుప్రభు వచ్చినప్పుడు ఈ అపవాదిని, వాని దూతల్ని, అంటే ఈ దురాత్మలన్నిటినీ, ఈ దెయ్యాలను, దెయ్యాల యొక్క నాయకుడిని యేసుప్రభు ఏం చేస్తాడు? నిత్యాగ్నిలోనికి పంపించేస్తాడు. అది కనుక అది ముగింపు. ఇప్పుడు ఒక పట్టాన్ని తెగిందంటే ఏమీ లేదు. ఇప్పుడు అంటే చాలా విషయాలు ఇప్పుడు మనకి కొన్ని విషయాలు మనకి ఇక్కడ వచ్చాయి. మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం. ఏమేమి చెప్పుకున్నాం ఒకసారి చూద్దాం. దెయ్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. మనుషులు చనిపోయాక దెయ్యాలుగా మారుతారా? మారు. మరి మనుషులు చనిపోగానే ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఆత్మలన్నీ పాతాళానికి వెళ్ళిపోతాయి. మరి దెయ్యాలు అనేవి ఉన్నాయా అంటే ఉన్నాయి. వాటిని ఏమని పిలిచారు దెయ్యాలని? దెయ్యాలు, అపవిత్రాత్మలు, దురాత్మలు, భూతము, పిశాచు. దెయ్యాలు ఆత్మల, శరీరుల? ఆత్మలే. మరి వాటికి ఏముండవు? రక్త మాంసాలు, ఎముకలు ఉండవు. మరి దెయ్యానికి రూపం ఉందా? అదే శరీర రూపం ఉందా? శరీరమే లేనప్పుడు రూపం కూడా లేదు. మరి మనం చూపించిన బయట కనపడుతున్న బొమ్మలు, మనకు అప్పుడప్పుడు రాత్రులు కళ్ళ వస్తున్నాయి, అవన్నీ కూడా ఏంటనమాట? ఊహించినవి, వాస్తవాలు కావు. తర్వాత దెయ్యాలు ఎన్ని సంఖ్య ఉంది అమ్మా? ఒక 100 ఉంటాయా? అనేకమైన, వేల కొలది ఉన్నాయి, లక్షల కొలది ఉంటాయి. స్వభావ రీత్యా ఇవి ఎలాంటివి? చెడ్డవి. రైట్. ఇప్పుడు ఈ దురాత్మలకి కూడా, ఈ దురాత్మల సమూహానికి ఎవరున్నారట? అధిపతి, నాయకుడు ఉన్నాడు. రైట్. ఈ నాయకుడికి ఎన్ని పేర్లు ఉన్నాయో? ఎన్ని పేర్లు ఉన్నాయట? సాతాను, అపవాది, వాయుమండల సంబంధమైన అధిపతి, ఆది సర్పం, ఘట సర్పం, బయల్జేబూలు, శోధకుడు, లోకాధికారి, బెలియాలు, దుష్టుడు, అబద్దోను, అపోలోయోను. ఇన్ని పేర్లు ఉన్నాయి వాడికి. మనం ఎక్కువగా ఏ పేరు వాడతాం? సాతాను అనే పదం వాడతాం. రైట్. ఎక్కువగా సాతాను అని, అప్పుడప్పుడు అపవాది, అప్పుడప్పుడు శోధకుడు, దుష్టుడు అనే పదాలు ఎక్కువగా మనం వాడతాం. ఇంకోటి కూడా ఉంది, రాలేదు, నేను రాసేస్తాను. అది కూడా ఏంటది? ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత. రైట్. ఇప్పుడు బాగానే ఉంది కానండి, ఇంటికి వెళ్ళాలమంటారు అని మీరు అనొచ్చు. మిమ్మల్ని క్షేమంగా ఇంటికి పంపిస్తాను. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాదు గాని
7వ వచనం. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. ఆత్మీయులు ఎలా ఉండాలి? అహంకారం ఉండాలా, దీనులుగా ఉండాలా? రైట్. దానికి దెయ్యాలు వెళ్ళిపోవడానికి సంబంధం ఉంది. చూడండి కింద చూడండి. దేవునికి లోబడి ఉండు, దేవునికి లోబడి ఉండు. కాబట్టి అని ఉందన్న. కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదురించిడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి ఎప్పుడు మనలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టి దీన మనసును ధరించి దేవునికి లోబడితే, సాతాన్ని ఎదిరిస్తే అపవాది మన యొద్ద నుండి వెళ్ళిపోనా పారిపోనా? దెయ్యం వెళ్ళిపోతా, దెయ్యాలకు అధిపతి వెళ్ళిపోతాడా? దెయ్యాలకు అధిపతే పారిపోతే వాడు వెనకాల ఉన్న లక్షల కొలది దురాత్మలు కూడా ఏమవుతాయి? పరుగు. ఇంకా రాజుగారు పరిగెత్తారనుకోండి, రాజుగారి వెనకాల ఉన్న సైనికులు కూడా ఏమవుతారు? ఇక పరుగు. ఇక కనుక మన దెబ్బకి దెయ్యాలే కాదు, దెయ్యాల అధిపతే పరిగెత్తాలంటే మనం అపవాదిని ఎదిరించాలి. ఎప్పుడు ఎదిరించాలి? మనం దేవునికి లోబడినప్పుడు. దేవునికి లోబడడం అంటే ఏంటి? మనకున్న అహంకార సంబంధమైన మనసుని తీసేసి దీన మనసును మనం ధరించుకుని దేవునికి లోబడిన వారమై, దేవునికి లోబడిన వారం, మన పాపాల విషయమై పశ్చాత్తాపడిన వారమై మనం అప్పుడు సాతానుని మనం ఎదిరించితే అప్పుడు సాతాను మన ఎదురు నుండి ఏమవుద్ది? పారిపోతాయి. కనుక దీనులుగా ఉండండి అని అందుకే అంటున్నాను. కోపం వద్దు, కొడలొద్దు, పొట్లాడలొద్దు, ఆవేశాలు వద్దు, భావోద్వేగాలు వద్దు అని నేనే అన్నాను. మీరేమో రెచ్చిపోతున్నారు. మనం రెచ్చిపోయేకొలది ఎవరు వచ్చేస్తారో అలా వచ్చేద్దనమాట అని. మనం రెచ్చిపోయే కొలది వచ్చేస్తూ ఉంటాడు, మనం దీనిలో పోయే కొలది పారిపోతూ ఉంటాడు. కనుక అపవాదిని పంపించడానికి సూత్రం ఏం లేదండి, ఒకటే. అదిగో మనకు దేవుడిచ్చిన ఫార్ములా. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించాడు. ఇంకా పరుగు అర్థమవుతుందండి. మనమేమో మనుషులను భయపెట్టడానికి ఒక రూపం చూపిస్తాం, మన దెబ్బకు మనుషులు పారిపోతారేమో కానీ దెయ్యాలు వచ్చేస్తాయి. మనం దీనులుగా మారిపోమనుకోండి, ఎవరు పారిపోతారు? దెయ్యాలు పారిపోతాయి. కనుక మనం ఆత్మీయంగా ఎదగడానికి ఫార్ములా దీనత్వమే, దెయ్యాలని పరిగెత్తడానికి కూడా ఫార్ములా దీనత్వమే. మీ అహంకారాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి దీనులుగా మారితే దెయ్యాలు కూడా పారిపోతాయి, దెయ్యాలకు అధిపతే పరిగెత్తుతాడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మీరు ఇంటికి క్షేమంగా వెళ్ళాలంటే భయపడకుండా, ఇప్పుడు మనం భయం పోవాలంటే మనలోకి ఏం రావాలన్నమాట? పశ్చాత్తాపం, దీనత్వం రావాలి, మనలో ఉన్న అహంకారం విడిచిపెట్టబడాలి. ఈ కోపాలు, రాగాలు, ద్వేషాలు, పగలు, అసూయలు ఇవన్నీ కూడా తీసివేయబడి మనం దేవునికి అప్పగించుకుంటే, శుద్ధమైన హృదయాన్ని మనం తెచ్చుకోగలిగితే అపవాది పని దోతలు మన యొద్ద నుండి పారిపోతారు. ప్రార్థన చేసుకుంటాం.